నమస్తే. త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వం దాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయి 6 ఏళ్ళు అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సేమ్ తెలంగాణ లాంటి పరిస్థితే అక్కడికో ఎదురవుతుంది అనేది చాలామంది అభిప్రాయం. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే రేపు అక్టోబర్ నవంబర్లో నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉందనేది ఒక అంశం. అయితే ఏదైతే గత ఎన్నిక అంటే మొన్న జడ్పీటీసీ ఎంపీటీసీ కానీ అంతకుముందు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల్లో కానీ వైకాపా ఘోర పరాభవం 2024లో ఇంకా చెప్పక్కర్లేదు, చాప చుట్టేసింది. వైనాట్ 175 అని ఎప్పుడైతే స్థాయికి ఒక రకమైన మాకు తిరుగులేదని ఫీలింగ్కి వెళ్ళిపోయారో ఇంకా ఒక్కసారిగా ఆ 11 డైజెషన్ అవ్వలేదు. కాబట్టే ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, కొత్తగా ఏర్పాటు అవబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తున్నామని చెప్పలే ఆ నోటితో. ఈరోజుకు కూడా చెప్పకుండా ఏమంటున్నారు, మేము ఇచ్చిన చిల్లర తీసుకున్నారు, వీళ్ళ అభిమానాలు ఏమయ్యాయో. ఊరికే ఇచ్చావా, పాకెట్లోంది ఇచ్చావా? ఓటుకు నోటే కదా. అయితే సరే, ఇది ఇలాగుంటే ఆయన ఘోర పరాభవం తర్వాత 24 దసరాలో నుంచి ప్రజల్లోకి వస్తారు. ఈసారి కార్యకర్తలకే తన జీవితం అంకితం. ఇకపై నాయకుల్ని వాటిని సెకండ్ కేటగిరీలో పెడతాడు, ఫస్ట్ కేటగిరీ కార్యకర్తలే, అభిమానులే అని చెప్పిన మనిషి 24 దసరా అయిపోయింది, 25 సంక్రాంతి అయిపోయింది, 25 ఉగాది అయిపోయింది, మరలా 25 సంక్రాంతి అయిపోయింది, 25 క్రిస్మస్ అయిపోయింది, 26 సంక్రాంతి వచ్చింది, 26 ఉగాది అయిపోయింది, 26 మరలా జూన్ 6 అయిపోయిన తర్వాత వెన్నుపోడుదని తర్వాత అన్నారు, అది కూడా అయిపోయిందే. ఎప్పుడు వస్తాడు మా నాయకుడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కలవలేకపోయి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా కాదు కదా, ప్రతిపక్ష నేత హోదా కూడా లేని వ్యక్తి, అసెంబ్లీకి కూడా హాజరవని వ్యక్తి ఆ టైం అంతా ఏం చేస్తున్నాడు? మాకు కేటాయించవచ్చు కదా అని ఆ కొద్దిమంది కార్యకర్తలు తహతలాడుతున్నారు, ప్రాధాయపడుతున్నారు. మరలా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఆయన ఏమని? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకి కూటమికి మధ్య జరగబోతున్న యుద్ధమే, ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పరపతిని ఉపయోగిస్తారు, మనమే గెలవాలి, మీరు ముందుకెళ్ళ. ఎప్పుడు కూడా ఎలా అంటే తను ముందు నడిచి మీరు నా వెనక నడని అండు, మీరు ముందు వెళ్ళండి, నీ వెనక నేను ఉంటాను అంటాడు. ఆయన ముందు ఆడిపోతాడు కదా, ముందోడు. సో ఈరోజు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరొక్కసారి మీ శ్రేణులకి ఉద్బోధిస్తూ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను పాదయాత్ర చేయబోతున్నాను మరలా అని ఒక చిన్న హింటు. అన్న వస్తున్నాడు మళ్ళీ. అప్పుడు కూడా 1 ఇయర్ టైం ఉంటుంది కదా, అప్పుడు ఎక్కడ సరిపోతుంది పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకి? కష్టం కదా. మళ్ళీ అన్నకు బాగలేదు, నడవలేకపోయాడు, అనారోగ్యం, కొన్ని సిజరింగ్ ఇచ్చేస్తారు. ఎందుకు పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? సరే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, వీటికి నిర్వహిస్తామని అంటే ఇక్కడ గ్రామంలో ఉండే వార్డులు, అలాగే మున్సిపాల్లో ఉండే దాన్ని ఏమంటారు కౌన్సిలర్కి సంబంధించిన ఏరియాలు, ఇవన్నీ కొన్ని మాడిఫై చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారట. ఎందుకు అంత సవ్యంగా ఉన్నదానికి అంటే, మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓడిపోతారని భయం పట్టుకుంది, అందుకే మీరు కోర్టుకు వెళ్ళారని కూటమిలో ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. మరి దానికేం సమాధానం చెప్తారు? ఆల్రెడీ కోటప్పకొండ పులివెందులకు సంబంధించిన జడ్పీటీసీ అవి మొన్న ఓడిపోయారుగా, ఇంకేం కావాలి? ఎమ్మెల్సీ కూడా ఏకగ్రీవంగా ఇచ్చారు కాబట్టి గెలిచేశారుగా. అలాగే గుంటూరు గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీకి నిలబడ్డానికి కూడా మనుషులు లేకుండా అయిపోయారుగా, ఎవరు ముందుకు రాలేదుగా. ఏది 24 ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీల్లో సొంత ఇలాఖాలోనే పరాభవం అవుతుందేమో. ఒకప్పుడు సొంత ఇలాఖాలో పులివెందుల్లో అంత ఏకగ్రీవమే, యునానిమస్, నో మోర్ ఆప్షన్స్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? ఎందుకు ఈ బైఫర్కేషన్ వీటి గురించి అడుగుతున్నారు? వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎందుకు అంటున్నారు? మీరు రప్ప ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆలోచించినప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి తరపు కాకుండా విడివిడిగా టీడీపీ కొన్ని చోట్ల, జనసేన కొన్ని చోట్ల గెలిచినప్పుడు, జనసేన దగ్గర ఒక 100-120 పంచాయతీలు గెలుచుకుంది, టీడీపీ దగ్గర 300-400 పంచాయతీలు గెలుచుకుంది కదా. మరి ఇప్పుడు మీరు ఎందుకు నిజంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే మీరు ఎన్నికలకు రావచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు? ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తారు కదా మీరు. అంటే సొంత ఇలాఖా పులివెందుల్లోనే భయపడుతున్నారంటే మిగతా రాష్ట్రం నుండి మిగతా
నియోజకవర్గాలు 174 నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? 175 తీసేస్తే. సో ఇటువంటి నేపథ్యంలో పక్కదోవ పట్టే ఆలోచన చేస్తున్నారు, దానికి సంబంధించి ట్రోల్స్ చేస్తున్నారు. బట్ కూటమి కూడా భలే సరైన జవాబులు పట్టుకుంటుంది. అంటే వీళ్ళకి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియట్లేదు కానీ వైకాపా వాళ్ళకి, ఎందుకంటే డిఎస్సి అవకతవకలని, లేదంటే కాక్రోచ్ పార్టీతో మేము కలుస్తామని, ఇట్లాంటి రాంగ్ గైడెన్స్ వల్ల మరి కాస్త బదనాం అయిపోయే పరిస్థితి ఉంది వైకాపా. మరి నిజంగా ఆ స్ట్రాటజిక్ మేనేజర్ ఎవరో, ఆ స్క్రిప్ట్ రాసిస్తున్న మేధావి ఎవరో తెలియట్లేదు కానీ చాలా చాకచక్యంగా మాట్లాడొచ్చు కదా, మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న సబ్జెక్ట్ తీసుకుంటే ఎమ్మెల్సీలో అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, దద్దమ్మ అన్నారు. దానికి పెద్ద ఫీల్ అయిపోయి ఆయన ఈరోజు దువ్వాడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా బొత్స గారిని ఆంబోత్ అన్నట్టుగా అంటున్నాడు ఓపెన్గా. ఇప్పుడు మరి గతంలో ఇదే లోకేష్ గారిని పప్పు అంటే ఏంటి, తెలివితేటలు లేనోడనే కదా. దద్దమ్మ అంటే ఏంటి, బుర్ర పనిచేయడనే, అంతే కదా, అంతకుమించి పెద్ద తిట్టుపదం కాదు కదా అది. మరి పప్పుడు అన్నిసార్లు మీరు ప్రస్తావించి మాట్లాడినప్పుడు దద్దమ్మన పదం పెద్ద తప్పు ఎక్కడుంది? డైజెస్ట్ చేసుకోలేక, జీర్ణించుకోలేక బొత్స లాంటి సీనియర్ నాయకులు కూడా ఆవేదన పడిపోయి మిమ్మల్ని ఏమైనా అలాంటి పదాలు జంతువులతో పోల్చాడు ఆయన అచ్చెన్నాయుడు? లేదే, విచక్షణ కోల్పోలేదే. మీరు కదా విచక్షణ కోల్పోతున్నారు. అంటే గతంలో ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారనే అంశాన్ని అచ్చెన్నాయుడు గారు ప్రస్తావించారు కాబట్టి అచ్చెన్నాయుడు గారి మీద ఏదో విషయం కక్కేయాలి, ఏదో ఆక్రోశం కక్కేయాలి కాబట్టి ఆంబూత్ అని సంబోధించారు. మరేంటిది? ఆయన అప్పటికీ మిమ్మల్ని వేరే జంతువులతో పోల్చి తిట్టలేదే. అది కదా సంయమనం, అది కదా రాజకీయం, అది కదా అనుభవం అంటే. సో ఇట్లాంటి నేతలు, ఇట్లాంటి నాయకులు ఉన్న పార్టీ అవడం వల్ల భయాందోళనకు లోనవుతున్నారు. గెలుస్తామా లేదా, పొరపాటున ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ నుంచి 100 దెబ్బలు తగులుతున్నాయి. ఫ్యాక్షనిజం ఫ్యామిలీ అన్నారు, ఏమైంది? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి గురించి, వాళ్ళు అప్పుడులో ఇలా చేశారు అలా చేశారని ఒక 100 మంది బయటకు వచ్చి చెప్పారు. ఆ కేసులుగా, ఈ కేసులుగా, అక్కడ హత్య జరిగింది, ఇక్కడ ఇది జరిగిందని వరుసపెట్టి బాహాటంగానే అందరూ మాట్లాడారు కదా. చూసారా? చిన్న తొట్ట కదిలిస్తే మొత్తం వీళ్ళ మీద తిరిగి పడుతుంది. ఎందుకయ్యా, ఎవరు ఇస్తారా స్క్రిప్ట్? మీరు ఎందుకయ్యా ఎవరిని మాట్లాడతారు? సో ఇలాగ మాట్లాడతారు కాబట్టి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికకి సంబంధించి భయాందోళనకు గురవుతున్నారు. సొంత ఇలాకాలో ఏకగ్రీవంగా చిటికేస్తే వాడు బెటన్రా, వాడు యునానమస్ అనే స్థాయి నుండి భయపడుతూ కోర్టు కేసులు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది వైకాపాకి. మరి దానిపై వాళ్ళు ఎటువంటి కసరత్తు చేయాలి, ఎటువంటి స్ట్రాటజిక్ ప్లే చేయాలనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం.